బాగుందండి. స్క్రీన్ ప్లే, నాని యాక్టింగ్ అవసరం అండి. అంటే ఆయన బాగా ప్రాక్టీస్ చేసుకుని ఆడటం అది చాలా బాగా చూపించాడు. రియల్ క్రికెటర్ ఆడినట్టు ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. స్టోరీ బాగుంది. చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. బాగా చేశాడు అబ్బాయి. చాలా బాగా చూపించాడు. ఎమోషనల్ రైడ్. నాని పర్ఫార్మెన్స్ పేరు పెట్టేది లేదు, చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, నాని యాక్టింగ్ బాగుంది. పాయింట్ అయితే సేమ్ ఉండదు, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. క్రికెట్ అంటూ మామూలుగా ఒక క్రికెటర్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అండ్ అట్ ది ఎండ్ తను ఎలా విన్ అవుతాడు, అంటే ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఆ ఛాలెంజెస్తో పాటు లైఫ్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా గోల్ని ఎయిమ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ సెట్ అవుతుంది. అంటే ఒక ఇండివిజువల్గా అయితే క్రికెటర్ లైఫ్ చూపించారు, బట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే అబ్సల్యూట్లీ ఉంటాయి. అండ్ ఎవ్రీ పాయింట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుంది. మనం ట్రైల్ చూస్తే కనుక ఎలా వచ్చిందంటే సక్సెస్లో ఉండి లవ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ నుంచి తండ్రిగా సక్సెస్ కోసం క్రికెట్ ఆడడం చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ స్టోరీ లైన్ జనాల్లోకి ఎక్కడ దాకా, ప్రేక్షకులు ఎక్కడ దాకా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? దీన్ని అయితే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవుతాయి. సో దీంట్లో అన్ని విధాలుగా 100% తను జస్టిఫికేషన్ చేసింది. క్యారెక్టర్ దుమ్ము లేపారు. సూపర్ మూవీ. యాక్షన్ అవసరం అనేది. మళ్ళీ డైరెక్షన్ అయితే పీక్స్ అంతే. స్టోరీ లైన్ ఎక్సలెంట్ ఉంది. ఎడిటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఆసమ్ బస్. అదంతా ఓకే, కానీ సినిమా మాత్రం అదుర్స్ అంతే. నానికి సెంటిమెంట్ సెకండ్ హాఫ్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళిపోచ్చేస్తుంది. సూపర్ మూవీస్. నాని యాక్షన్ సార్ మెయిన్ ప్లస్ పాయింట్. నాని యాక్షన్ చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. అసలు క్రికెట్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా తీశాడు. అంటే క్రికెట్ అంటే మరీ క్రికెట్ గురించి కాదు, ఒక ఫాదర్ సన్ కోసం ఏం చేస్తాడు, లైక్ వాళ్ళ కోరిక తీరుస్తాడా లేదా, సో అది ఫాదర్ అండ్ రిలేషన్షిప్ మీద బాగా తీశారు. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. దాన్ని తెలిసి కూడా ప్రయత్నించడం చాలా బాగుంది. చాలా బాగుంది. క్రికెట్ గురించి ఆయన ఏజ్ 36 అయినా కానీ ఆయన ప్రయత్నించడంలో వెనకాలేదు. దట్స్ స్పిరిట్. థ్యాంక్ యూ. నాని చాలా బాగా అంత మంచి, అంటే వాళ్ళ కొడుకు చేశారు. ఐ మీన్ కొడుకు రోల్ ఆయన చాలా బాగుంది. అలా అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ, రెండు బాగున్నాయి. అది చాలా బాగుంది. ఇద్దరికి ఉండాల్సిన, అసలు ఫ్యామిలీ మీద ఉండాల్సిన గ్రిప్ ఉంది. చాలా బాగుంది. లేదు లేదు, లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ ఉంది. అది ఓవరాల్గా ఫ్యామిలీ కోసం, ఒక వైఫ్ కోసం, కొడుకు కోసం ఏం చేశాడు అన్నది డెఫినెట్గా చూడొచ్చు. బాగుంది, చూస్తుంటే ఫీలింగ్ చాలా బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ బాగుంది. నాని ఆబ్వియస్లీ న్యాచురల్ స్టార్ అన్నారు కాబట్టి న్యాచురల్గానే చేశాడు. సో ఓవరాల్ మూవీ మొత్తం మాస్టర్ పీస్. సినిమాలో హైలైట్ అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. 5కి నేను 4 ఇస్తా. రెండు ఒకే జోనర్లు ఉన్నాయి. లేదు, మజిలీ అంటున్నారా? మజిలీ వేరు, ఇది వేరు, రెండు డిఫరెంట్ స్టోరీస్. మజిలీకి దీనికి సంబంధం లేదు అసలు. మజిలీ లవ్ స్టోరీ, ఇది నాట్ లవ్ స్టోరీ కదా. లవ్ స్టోరీ కాదు,
ఫ్యామిలీ స్టోరీ కాదు, లవ్ స్టోరీ కాదు, జస్ట్ గేమ్కి సంబంధించింది, స్పోర్టింగ్ స్పిరిట్కి సంబంధించింది. అంటే 30 years తర్వాత మనం గేమ్ ఆడతాకి మన శరీరం సహకరించుకునే ప్రయత్నించారు, అది జనంలోకి రీచ్ అవుతుంది అనుకుంటారా? రీచ్ అవుతుంది. అది ఏది సంబంధించింది కాదు, సినిమా చూస్తే అర్థమైంది, గేమ్ సంబంధించింది కాదు. మన స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి అంతే. వీ హ్యావ్ టు నాట్ రెస్ట్ లైఫ్. స్టోరీలో చూస్తే సక్సెస్ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి, ఫెయిల్యూర్ ఏమీ లేవు. ఫెయిల్యూర్లో సక్సెస్ఫుల్ పొందడానికి నాని ప్రయత్నించారు, జనంలో రీచ్ అవుతుంటారా? రీచ్ అవుతుంది, ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఖచ్చితంగా ఇట్లా బిగ్ హిట్. తండ్రి కొడుకు సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది, సెంటిమెంట్ చాలా బాగుంది. ప్లస్ పాయింట్లు ఏమైనా సినిమా గురించి? ప్లస్ పాయింట్ సెంటిమెంట్ మూవీ, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. సార్ సూపర్. ప్లస్ పాయింట్లు ఏమైనా సార్? ప్లస్ ఏం లేదు, చాలా బాగుంది సార్. మరి నాని గారి పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు ఏంటి? నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? నాన్నగారు యాక్టింగ్ సూపర్, బాగుందా? ఆ మూవీకి వర్క్ కూడా చేశాను. కానీ మజిలీ కన్నా ఇందులో నాని క్యారెక్టర్ చాలా బాగుంది. రేటింగ్ 4.5. భయ్యా నీకు ఈ సినిమాలో అంటే నువ్వు యూత్ ఉన్నావు, క్రికెట్ ఎక్కువ దీంట్లో యూత్కి స్టోరీ కనెక్ట్ అయిన ఏమైనా సీన్స్ ఉన్నాయా? యూత్కి మన సినిమా స్టోరీకి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. అంటే క్రికెట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఈ మూవీలో చూపించారనమాట. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలి అనేది మాత్రం నేర్పుతుంది. చాలా బెస్ట్ మూవీ, మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు. క్రికెట్ ప్లేయర్స్ అంటే క్రికెట్ అభిమానులు అయితే చంపేస్తారు, ఇంకా అసలు కుమ్మేస్తారు. ఐ థింక్ నాకు తెలిసి స్టోరీ లైన్ చెప్పకూడదు, కానీ ఇంక స్టోరీ లైన్ చెప్తే ఇంకేముంది, సినిమా కోసం చెప్తున్నా. ప్లస్ పాయింట్లు అసలు ఒకటి కాదు, ఇక్కడ ఆ అబ్బాయిని చూస్తే మాత్రం తరుణ్ గుర్తొచ్చాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు తరుణ్ చిన్నప్పుడు ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడు అదే పెర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి కూడా చేశాడు. ఈ అబ్బాయిని చూస్తే నాకు తరుణ్ గుర్తొచ్చాడు, చిన్నప్పుడు తరుణ్. రేటింగ్ 5/5 ఇచ్చారు. అసలు ఈ సినిమాకి అసలు మాటలు లేవు. 100కు 100. సమ్మర్లో ఆయన ఫస్ట్ ర్యాంక్. నారాయణ, చైతన్య ఇవన్నీ అవసరం. ఎవరు హీరోయిన్ అసలు చాలా బాగా చేశారు. అది నిజంగా చెప్తున్నాను, క్యారెక్టర్ పరంగా ఎవరు చేయలేదనేది మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు అంత బాగా ఎలా చేపించారు అనేది అర్థం కాదు. ఈరోజు ఒక హోటల్లో ఫుడ్ బాగుందంటే కుక్ బాగా చేశాడని అర్థం కదా, అక్కడ డైరెక్టర్ అంత అద్భుతంగా తీశాడు. ఏదది మజిలీ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు, మీరు చూడండి. ఏదది అది సినిమాకి అదే ప్లస్ పాయింట్. ఏదైనా చెప్పాలి అనుకుంటే కొత్తగా ఉంది. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు కొట్టే ఆ డ్రమ్మింగ్లు అవి కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఏవో అసలు చాలా వేరే. అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తే ఎలా ఫీల్ వస్తాయో కొన్ని క్లాసికల్ మూవీస్ ఆ టైప్. ఏదది కామెడీ అంతేం లేదు, బాగానే ఉంది. డైలాగ్స్ కానీ సాంగ్స్, నిజంగా చెప్తున్నాను ఈ సినిమా కోసం ఎంత ఎక్కువగా మాట్లాడానో అలా కంటిన్యూగా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు చూడాలి. రొమాంటిక్ ఉంది అందులో, అసలు ఏది లేదు అని లేదు. ఒక ఫైట్స్ డ్యాన్సులు తప్ప, ఆ ఫైట్ కూడా ఉంది చిన్న మొక్క ఏదో. కానీ రియల్గా క్రికెట్ ప్లేయర్ అయితే ఎలా ఉంటుందో, ఎలా ఆడుతాడో, ఏ విధంగా ఉంటుందో నాని పెర్ఫార్మెన్స్ అలానే ఉంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు అందరూ సెలెక్ట్ అవ్వరు కదా, కొంతమంది సెలెక్ట్ అవుతారు కదా, సో వాళ్ళ స్టోరీని ఎక్కువ డిస్క్రైబ్ చేస్తారు. ఓకే, నాట్ బ్యాడ్. ఒక భార్య సంపాదన మొగుడిని ఎలా చూపిస్తుందో అదే చూపించారు. లేదు, అట్లా అంత హార్ష్ ఏం లేదు, ఇంకా సపోర్టింగ్గా చూపించారు. అంతేనా మేడం? ఇంకేం లేదు. ఇట్స్ ఎమోషనల్ మూవీ, ఇట్స్ వెరీ గుడ్. చాలా 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 బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్. అండ్ అందరు చూడాల్సిన సినిమా ఇది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ యూత్కి కనెక్ట్ అవుతుంది. క్రికెట్, ఇంటిగ్రెంట్స్ అన్నీ చాలా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే, సో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. నాకైతే చాలా బాగుంది. నాని యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్గా ఎక్సలెంట్ మూవీ. ప్లస్ పాయింట్స్ ఏం లేదన్న, లైక్ మంచి యాక్ట్ చేస్తాడు, ఇంప్రూవ్ అవుతున్నాడు. అండ్ డైరెక్షన్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బోర్ కొట్టదు నీకు. అండ్ నానికి క్రెడిట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. సూపర్ ఉండే యాక్టింగ్. నాని, శ్రీనాథ్ అండ్ గౌతమ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్
సూపర్ ఉంది. సో మైండ్ బ్లోయింగ్ అనమాట, చాలా బాగుంది. డైలాగ్స్ వర్క్ అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కథ నడిపించిన విధానం, సో మీరు మూవీ చూస్తే మీకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ పరంగా కొంచెం ల్యాకింగ్ ఉంది, బట్ మ్యూజిక్ అంటున్నా ఐ మీన్ కామెడీ పరంగా కొంచెం ల్యాకింగ్ ఉంది, బట్ ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది. ఒక ఎమోషనల్ జర్నీ ఈ మూవీ జెర్సీ, చాలా బాగుంది. సూపర్. అవుట్ ఆఫ్ 5 నా రేటింగ్ వచ్చి 4. చాలా బాగుంది, చూడండి. ఎవ్రీ వన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ మూవీ.